కూడా వచ్చి మీ అందరికీ వందనాలండి. నాకు సాక్ష్యం ఏంటంటండి, మొన్న సోమవారం నాడండి మేము పెళ్లి బట్టలకి వెళ్ళామండి. వెళ్తే నేను కంగారుగా వంట చేసేసి మా ఆయన గారు క్యారేజ్ పెట్టేసి వెళ్ళానండి. పప్పు వండానండి ఆ రోజు. పప్పు వండితే మా అబ్బాయిని అన్నాను, ఒరే బాబు కోడిగుడ్డు అట్టేసి నాన్న క్యారేజ్లో వేయరా, ఆలస్యమైపోతుంది కదా మేము వెళ్తున్నాము అని చెప్పేసి వెళ్ళానండి. వెళ్తే ఈ అబ్బాయి వేసాడండి, గుడ్డొట్టేసాడండి, కానీ గ్యాస్ కట్టలేదు. గ్యాస్ కట్టకపోతే మేము 11:30కే వెళ్ళామండి. 11:30కి వెళ్ళినోళ్ళు సాయంత్రం 6:30కి వచ్చామండి షాపింగ్ నుంచి. ఈ అబ్బాయి కూడా మా కూడా వచ్చేసాడండి తాళాలు వేసేసి. మేము వెళ్ళే వరకు కూడా గ్యాస్ అలా కాలుతూనే ఉందండి. కానీ దానికి ఏంటంటే అండి, ఇంటి ఇంటి దగ్గర కరెంటు కట్ చేస్తారండి. ఇంటి దగ్గర కరెంట్ కట్ చేయడం వల్ల గ్యాస్ ప్రమాదం ఏమీ కాకుండా దేవుడు మమ్మల్ని ఎంతగానో కాపాడాడండి. ఈ చిన్న సాక్ష్యం క్షమించమని దేవునికి వందనాలండి. దేవుడు ప్రమాదం నుంచి కాపాడారు. ఏ ప్రమాదం జరిగినా ఏది జరిగినా దేవుడే కాపాడాలి తప్ప మనుషుల వల్ల ఏది కాదు. కాకపోతే నీవు ఉంచిన విశ్వాసాన్ని బట్టి నీ జీవితము తప్పించబడుతుంది. కాబట్టి తల్లి గారిని వారి కుటుంబాన్ని దేవుడు కాచి కాపాడి భద్రపరిచారు.